మనకి లార్డ్స్ టెస్ట్లో చూసుకుంటే మన వాళ్ళు ఏకంగా 22 రన్స్ తేడాతో ఓడిపోయారు కదా. అయితే ఒకనొక స్టేజ్లో చూసుకుంటే మన వాళ్ళు ఏకంగా 100 రన్స్ తేడాతో ఓడిపోతామేమో అనిపించింది. కానీ దాని తర్వాత ఒంటరి పోరాటం చేశాడు రవీంద్ర జడేజా. ఏకంగా 181 బాల్స్లో 61 రన్స్ చేసి మరి మన వాళ్ళు దారుణంగా ఓడిపోకుండా ఒక కీ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. అయితే దీని గురించే మనకి సురేష్ రైనా కూడా మాట్లాడుతున్నాడు. అయితే రైనా ఏమంటున్నాడంటేడా, మీరు ఒక్కసారి విరాట్ కోహ్లీ అలాగే జడేజా స్టాట్స్ చూడండి ఇంగ్లాండ్ గడ్డ మీద. సో హాఫ్ సెంచరీలో చూసుకుంటే రవీంద్ర జడేజానే ఎక్కువ హాఫ్ సెంచరీలు కొట్టాడు. మరి వీళ్ళిద్దరికి రన్స్ మధ్య చూసుకున్నా సరే విరాట్ కోహ్లీ 1069 రన్స్ చేస్తే ఇక్కడ 968 రన్స్ సంథింగ్ చేశాడు మనకి రవీంద్ర జడేజా. అంటే వీళ్ళిద్దరి మధ్య రన్స్ చూసుకున్నా సరే ఇంకొక 100 రన్స్ మాత్రం వ్యత్యాసం ఉంది వీళ్ళిద్దరి మధ్య. సో మరి ఇంకొక 4 మ్యాచ్లు విరాట్ కోహ్లీ ఎక్స్ట్రానే ఆడాడు కాబట్టి ఆ 4 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 100 రన్స్ ఈజీగా చేసేస్తాడు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంది, విరాట్ కోహ్లీ కంటే మనకి ఇంగ్లాండ్ గడ్డ మీద రవీంద్ర జడేజానే ఎక్కువ స్కోర్ కొట్టాడు. అయితే మరి ఇటువంటి సిచ్యువేషన్లో రవీంద్ర జడేజా మన లార్డ్స్ టెస్ట్లో కూడా మనం చూస్తే చివరి వరకు బాగా పోరాడాడు. సో కాకపోతే ఇక్కడ రవీంద్ర జడేజా ఒక మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ ఏంటంటే, మనకి ఎప్పుడైతే బుమ్రా ఉన్నాడో సో అప్పుడు కొన్ని అడ్వాంటేజ్ తీసుకొని అతను భారీ హిట్లకి వెళ్ళినట్టయితే మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళం అని చెప్పేసి మరి సురేష్ రైనా కూడా రవీంద్ర జడేజా గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ గడ్డ మీద చూసుకుంటే మొత్తం 2 సెంచరీలు అలాగే 5 హాఫ్ సెంచరీలు చేశాడనమాట. ఇటువైపు రవీంద్ర జడేజా చూసుకుంటే మొత్తం కూడా 1 సెంచరీ అలాగే 7 హాఫ్ సెంచరీలు చేశాడనమాట. సో దీంతోనే మరి సురేష్ రైనా మరి విరాట్ కోహ్లీ కంటే రవీంద్ర జడేజాకి కూడా మంచి స్టాట్సే ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా చెప్పాలంటే విరాట్ కోహ్లీ కంటే మంచి స్టాట్స్ ఉన్నాయని చెప్పేసి మరి తన గురించి అయితే మాట్లాడటం జరిగిందనమాట.